హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చూపిస్తున్నా. అదేంటో తెలుసండి, జున్నుగడ్డి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది జున్నుగడ్డి ప్యాకెట్ అంటారు, ఇది గడ్డి అంటారు, గ్రాస్ అంటే ఇది అగ్రాలో దీన్ని గ్రాస్ అని అంటారు, తయారు చేస్తారు. ఇది పాలల్లో వేసుకొని మరగపెట్టుకుంటే మనకు ఒకటి జల్లీగా అనే జున్నులా తయారైద్ది. అది ఎలాగో చూపిస్తాను, ఓకేనా? ఇది కట్ చేసుకొని ఇలా దీంట్లో వేసుకోండి. ఇదిగో ఇలా ఉంటుంది. ఇది ప్లాస్టిక్లా అనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ అయితే కాదు. దీని అదేదో దేని నుంచి ఏదో చెట్టు నుంచి ఏదో క్రీమ్లాగా తీస్తారంట. దీన్ని ఇలాగా గడ్డిలా తయారు చేస్తారు. దీన్ని ఇలాగా మిక్సీ పట్టుకొని ముక్కలు, అందరూ అయితే ముక్కలు చేసుకుంటారు. నాకు ముక్కలు చేసే అంత టైం ఉండదు, అందుకోసమని నేను మిక్సీ పట్టుకుంటాను ఒక రౌండ్. ఇదిగోండి, అది మిక్సీ వేసుకుంది ఇలాగా ఇలా వస్తుంది. దీంట్లో కొంచెం వేడివేడి పాలు వేసుకుంటే మెల్ట్ అయ్యిద్ది. పాలు కానీ కొంచెం నీళ్ళు కానీ బాగా మరగపెట్టుకొని దీంట్లో వేసుకుంటే కొంచెం కరిగినట్టు అయ్యిద్ది. అది మన పాలల్లో వేసుకొని జున్ను అయితే తయారు చేసుకున్నాను. నేను పాలతో చేసింది అయితే మిస్ అయిందండి అది. ఇది మళ్ళీ వాటర్లో వేసి చేస్తున్నాను. ఇదిగోండి, ఆ జున్ను కట్ చేసుకున్నాం కదా, ఆ గడ్డి ఇలాగ వాటర్లో వేసి మిక్స్ చేసుకుంటే దీంట్లో టూటీ ఫ్రూటీ ముక్కలు అన్నీ వేసుకుంటే అది జెల్లీలాగా ఉంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. నేనైతే ఒక కేక్లా తయారు చేస్తున్నానండి. ఈరోజు మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాను. ఇవాళ మంగళవారం కదండి, మేమైతే నీసు తినము. అందుకోసమని ఒక స్వీట్ ఏదన్నా చేద్దాం అనుకున్నాం. అందరూ సేమియా పాల తాలికలని చేస్తూ ఉంటారు కదా, నేను ఏదైనా వెరైటీగా డిఫరెంట్గా ఆలోచిస్తాను. అందుకోసమని ఈ జున్ను అయితే తయారు చేస్తున్నాను. అది కేక్ షేప్లో చేస్తాను. వాడితో పెళ్లి కొడుకుని చేసినప్పుడు కట్ చేయించినట్టు ఉంటుంది, అందరికీ స్వీట్ పెట్టినట్టు ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇలా మనం సగ్గుబియ్యం కాసుకుంటే ఎలా అయితే వస్తుంది అలాగా మరిగిద్దండి. ఇది మొత్తం కలిసిపోద్ది. ఇదిగోండి, చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇలాగా మరిగి ఇదంతా మెల్ట్ అయిపోద్ది ఈ గ్లాస్ అనేది. అప్పుడు మనం ఒక ప్లేట్లో పోసుకుంటే జల్లీగా ఫామ్ అయ్యింది. ఇది ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాం. ఇదిగోండి, ఒక కప్పు షుగర్ అయితే దీంట్లో పడుతుంది. వేసుకొని ఇలా కలుపుకుందాం. మీకు ఇందాక పాలతో చేసి చూపిస్తున్నాను కదండి. ఇదిగోండి, ఇలా ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇది ఇలాగా గడ్డ అయితే కట్టేస్తుంది. మన జున్ను ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నీళ్ళలో వేసి ఎలా మరగపెడుతున్నామో పాలల్లో కూడా వేసి అలాగే మరగపెట్టుకోవాలండి. ఇది బాగా మరిగాక ఇలా ప్లేట్లో వేసుకొని ఇలాగ గట్టిద్ది. కొంచెం గడ్డ కట్టాలి. ఇదిగోండి, ఇదైతే అయిపోయింది. ఇలాగా ఇదిగోండి, ఇదైతే ఇలా అయిపోయింది. నేనైతే కొంచెం అది పాలల్లో వేసుకున్నాం కదా, ఇది వాటర్లో వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే కలుపుతాను. మనకి చూడడానికి కూడా అట్రాక్షన్గా ఉండాలి, కంటికి అందంగా ఉంటేనే కదండి కడుపు నిండుగా తింటారు. అందుకోసమని కొంచెం ఫుడ్ కలర్ కలుపుతా. ఇది కేక్ కోసం అని కన్నాను కదా, స్టెప్ బై స్టెప్ పెట్టుకుందాం. అందంగా ఉండాలి కదండి, అందుకని టూటీ ఫ్రూటీ ముక్కలు అయితే వేసుకుందాం. ఇదిగోండి, గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాను నేను. దాంట్లో పైన డెకరేషన్ గాను జీడిపప్పుల నెయ్యిలో వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే వేసేసుకున్నాం. కొంచెం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు దీంట్లో కలర్ వేస్తాను కదండి, ఈ కొంచెం దాంట్లో అయితేనే కలర్ వేస్తాను. ఇదిగోండి, ఇది కొంచెం ఒక డ్రాప్ కలర్ వేసుకున్నాం. కలర్ వేసి ఒక డ్రాప్ వేస్తే చాలు, ఇలా కలర్ అయిపోద్ది. ఇది కొంచెం చల్లారితే థిక్గా తయారైపోద్ది, జల్లీగా ఉంటుంది. కట్టి చేసుకుంటే మన జున్ను ముక్కల్లా వస్తాయి.
ఒక ప్లేట్ తీసుకొని ఇలా వేసుకున్నాము. మరొకటేమో ఇలాగా ఈ వాటర్లో వేసుకున్నది, ఇదేమో పాలల్లో వేసుకున్నది. దీని మీద స్టెప్ బై స్టెప్ అయిపోయి పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా అయితే ప్లేట్లో వేసుకున్నాము. చూసారా పొగ ఎలా వస్తుందో. ఇది చల్లారిద్ది. ఇదిగోండి ఫస్ట్ పెద్ద ప్లేట్లో వేసుకున్నాం, పాలతో చేసింది. నెక్స్ట్ టూటీ ఫ్రూటీ వేసుకుని చిన్న ప్లేట్లో వేసుకున్నాం. ఫస్ట్ అది పెట్టి, తర్వాత ఇది పెట్టి, తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, ఇది పెట్టి పైన చిన్న గిన్నెలో వేసుకున్నాం. ఇదైతే పెట్టుకుందామండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పెట్టి నీట్గా కేక్లా వచ్చేటట్టు మనం డెకరేషన్ చేసుకుందాం. ఓకేనా? అది చూపిస్తాను మీకు. కొంచెం చల్లరాలి. చూసారు కదండి, ఆఖరికి మన జున్ను గడ్డి అయిపోయిందండి. కేక్ షేప్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే మా తమ్ముడు ఎదురుగా పెట్టి పెళ్లి కొడుకుని చేసి కట్ చేపించేద్దాం. ఓకేనా? ఎలా ఉంది? ఎలా ఉందో చూసారు కదండి. ఇప్పుడైతే మా తమ్ముడు పెళ్లి కొడుకు చేపించేసి కటింగ్ చేపించేస్తాను. ఆ వీడియో మీతో మళ్ళీ షేర్ చేస్తాను. ఓకేనా? ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.